నేటి పునీతులు పునీత బ్రిందిసి లారెన్సు గారు. నా ప్రజలలో మిగిలియున్న వారిని నేను వారిని చెల్లాచెదరు చేసిన దేశము నుండి మరల ప్రోగు చేయుదును. ఆదివారం, జూలై 21, 2024. మొదటి పట్టణం యెర్మీయా గ్రంథము 23వ అధ్యాయం 1-6 వచనాలు. ప్రభువు ప్రజలను చెల్లాచెదురు చేసి నాశము చేయు రాజులు శాపగ్రస్తులు. ఇశ్రాయేలు దైవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు రాజులను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు: మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి, వారిని చెల్లాచెదరు చేసి ఆవలకు వెళ్ళగొట్టితిరి. కనుక ఈ దుష్కార్యములకుగాను నేను మిమ్ము శిక్షింతును. నా ప్రజలలో మిగిలియున్న వారిని నేను వారిని చెల్లాచెదరు చేసిన దేశము నుండి మరల ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృదేశమునకు కొనివత్తును. వారు పెక్కుమంది పిల్లలను కని అధిక సంఖ్యాకులగుదురు. నేను వారిని సంరక్షించుటకుగాను రాజులను నియమింతును. వారికిక వెరపును భీతియునుండవు. వారిలో ఎవడు నాశము కాడు. ఇది ప్రభుడనైన నా పలుకు. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. ఆ రాజు విజ్ఞానముతో పరిపాలించును. దేశమంతట నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలన కాలమున యూదా భద్రముగా జీవించును. ఇశ్రాయేలీయులు శాంతితో మనుదురు. ప్రభువు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలను ప్రభుమందిరమున వసింతును. రెండవ పట్టణం పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 13-18 వచనాలు. కాని ఇప్పుడు క్రీస్తుయేసు నందు ఏకమగుటతో దూరస్థులగు మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానమయ్యెను. వారిని వేరుచేసిన మధ్యగోడను ఆయన తన శరీరముతో ధ్వంసమునర్చెను. ఆ రెండు జాతుల నుండి తనలో ఏకత్వమునందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. సిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను. సిలువ ద్వారా ఆయన రెండు జాతులను ఏకమునర్చి మరల దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరస్థులై ఉన్న అన్యులగు మీకును దేవునకు సమీపస్థులైన యూదులకును అందరకును సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను. యూదులము అన్యులము అయిన మనము అందరము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. ఇది ప్రభువు వాక్కు.